అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 631వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరి మనందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం చర్చిద్దామండి. మామూలుగా మనము ఏమంటామండి, స్నానం చేస్తాం. దేనికోసం స్నానం చేస్తామండి? శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కోసం స్నానం చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, స్థూల స్నానం వలన ఆత్మశుద్ధి అవుతుందా? అర్థమైంది. ఇది ముఖ్యంగా మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకోవాలి. కాస్త పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, విచక్షణ అంటారు చూసారా. ఇప్పుడు కేవలం శరీరానికి మాత్రమే మనము స్నానం చేసినప్పుడు 3 సార్లు చేస్తాం. ఎండాకాలం వస్తే ఇంకెక్కువ సార్లు కూడా చేయొచ్చు. అది కేవలం శరీరాన్ని మాత్రమే శుభ్రం చేస్తుంది, ఆత్మని శుభ్రం చేయదు. అందుకని ఆత్మని శుభ్రం చేయడం కొరకు మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞాన స్నానం కావాలి. అదేవిధంగా శరీరానికి శక్తినివ్వడం కోసం మనం స్థూలమైనటువంటి ఆహారం తీసుకుంటాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని, జ్యూస్ అని, ఈ విధంగా కాఫీ, టీ ఇవన్నీ తీసుకుంటాం. అర్థమైందండి. అదేవిధంగా ఆత్మకి శక్తినివ్వడానికి ఈ ఆహారం పనికిరాదు. ఆత్మకి శక్తినివ్వడానికి జ్ఞానం అనేటువంటి భోజనం మనకు కావాలి. అర్థమైందండి. ఈ జ్ఞానం అనే భోజనం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనే భోజనము. అక్కడ ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతం, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఈ జ్ఞాన స్నానము గురించి మనకి ధార్మిక జగత్తులో ఎక్కడా కూడా చెప్పడం జరగదండి. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు జ్ఞాన స్నానము ఏ విధంగా చెయ్యాలి, అదేవిధంగా జ్ఞాన భోజనం ఏ విధంగా చెయ్యాలి, ఆత్మని శుభ్రంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా తయారు చేసుకోవడము, శక్తిశాలిగా తయారు చేసుకోవడానికి ఈ మార్గం మనకి ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే అర్థమవుతుంది. స్థూల జగత్తులో, ధార్మిక జగత్తులో, భౌతిక జగత్తులో మనకు అర్థం కాదు. అదే ఇక్కడతో ఆ విషయాన్ని ముందు పక్కన పెట్టుకుని మనము కఠోపనిషత్తు ఈ ఎపిసోడ్తో మనము ఆ 2 అద్భుతమైన మంత్రాలు ఏవైతే ఉన్నాయో కఠోపనిషత్తులో 1వ అధ్యాయము 3వ వల్లిలో 3వ మంత్రము, 4వ మంత్రము. అర్థమైందండి. ఇది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇందులో చక్కగా ఏం చెప్పారు, ఇక్కడ రథ రూపకం అంటున్నాడు, చారియట్ ఎనాలజీలో చెప్పాడు. అర్థమైందండి. ఈ యొక్క శరీరం ఒక యజమాని హైయెస్ట్ అండి. ఈ యజమాని హోదాని మనం గుర్తించి గౌరవించి ఆ యొక్క అనుభూతి చేసే పరిస్థితిలోకి వచ్చాము అంటే అభ్యాసం ద్వారా మీరు మౌంట్ ఎవరెస్ట్ కంటే గొప్పవాళ్ళండి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ కంటే గొప్పవాళ్ళు. అంటే దానికంటే గొప్ప జ్ఞానం ఇంకా ప్రపంచంలో లేదు. అర్థమైందండి. ఆత్మ రథికుడు అన్నాడు. అంటే ఈ శరీరం ఒక యజమాని ఆ రథములో కూర్చుంటాడు. అదేవిధంగా రథము శరీరం ఎన్నోసార్లు మనం అనుకుంటేనండి ఇది మనకు బుద్ధిలో కూర్చుంటుందని మళ్ళీ మళ్ళీ మనం ఇది ప్రస్తావిస్తూ వస్తున్నాం. అర్థమైందండి. శరీరం అనేది రథము అన్నాడు. తర్వాత ఈ శరీరాన్ని, రథాన్ని నడిపించేటువంటి రథ చోదకుడు ఉంటాడు చూసారా, సారథి అంటారు. ఈ సారథి అనేది బుద్ధి. అర్థమైందండి. అదేవిధంగా ఆ పగ్గం అని అంటారు, పగ్గం అంటారు, కళ్ళెం అంటారు, లేకపోతే కంట్రోలింగ్ ఆ తాళ్ళు ఉంటాయి చూసారా, గుర్రాలకు కానీ దేనికైతే కడతారో ఆ తాళ్ళుని, దాన్ని మనస్సు అన్నాడు. గుర్రాలని ఇంద్రియాలు అన్నాడు. ఆ గుర్రాలు ఈ విధంగా ముందుకు వెళ్ళే మార్గాలని ఇంద్రియ విషయాలు అన్నాడు. ఇది రథరూపకం ద్వారా చాలా చక్కగా ఈ 3, 4 మంత్రాలు మనకి స్పష్టం చేస్తూ వచ్చాయి. అందువలన దీనితో మనం చాలా డీటెయిల్డ్గా చర్చించుకున్నాము. గీత గీతని కూడా అందులో సమర్థించేటువంటి శ్లోకాలు ఎన్నో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపనిషత్తు మంత్రాలు కూడా కొన్ని తెలుసుకున్నాం. గత ఎపిసోడ్లో ఉపనిషత్ మంత్రాలు కూడా తెలుసుకున్నాం. దీనిలో మరికొన్ని ఉపనిషత్ మంత్రాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా మనం దేంతో ప్రారంభించుకుందామంటే మైత్రాయణి ఉపనిషత్తుని కొత్తగా వచ్చిందండి. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. మైత్రాయణి ఉపనిషత్తు 6-10 అండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అంటే మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ అంతటి మీరే క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. అది ఈ యొక్క ఉపనిషత్తు సమర్థించే మంత్రాలేనా లేక ఏదో మంత్రాలను చెప్తున్నారా అన్న విషయం మీకు అర్థం చేసుకోవాలి. మీకు మీరే
మైత్రాయణి 6.10 అన్నమాట. ఇదేం చెప్తోంది మనకి? జీవుడు అంటే జీవాత్మ మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా విషయాలని అనుభవిస్తాడు. జీవుడు ఏం చేస్తాడంటే మనస్సు ఇంద్రియాలు దీని ద్వారా విషయాల్ని అనుభవం చేస్తాడు. అర్థమైంది? వాటి అధీనంలో పడి సంసారంలో తిరుగుతాడని, వాటిని జ్ఞానముతో నియంత్రించినప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాడు. దీని జ్ఞానముతో మనం నియంత్రించగలిగితే మనస్సుని ఇంద్రియాలని ఆ విధంగా సారథి కంట్రోలర్ కరెక్ట్గా ఉండి నడిపించగలిగితే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా పొందుతామని మైత్రాయణి ఉపనిషత్తు 1:0 చెప్తోందండి. 6:1. ఈ కఠోపనిషత్ రథ దృష్టాంతము ద్వారా ఆత్మ మనస్సు ఇంద్రియాలు ఈ సంబంధాన్ని చూపిస్తోంది. కఠోపనిషత్తు ఈ 1:3, 1:3, 4 ఏం చేస్తుంది? రథ రూపకం ద్వారా ఆత్మ మనస్సు, ఆత్మ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, మన ఇంద్రియ విషయాలు, ఈ యొక్క ఈ ప్రస్తావన ఈ చర్చ జరుగుతోంది, మనం చూస్తూ ఉన్నాం. ఈ మైత్రాయణి 6:1 ఏం చెప్తుందంటే 6:1 అదే సంబంధం వలన ఏర్పడే భోక్తృత్వము అంటే అనుభవం చేయటం, మరియు బంధమోక్షాలను, బంధము మోక్షం అంటే సన్మార్గంలో నడిస్తే మీకు మోక్షము, దుర్మార్గంలో నడిస్తే రాంగ్ రూట్లో వెళ్ళి ఆ విధంగా నడిస్తే మీకు బంధనంలో పడతారు. మీ ఆత్మలో ఇప్పటికే కుళ్ళిపోయిన సంస్కారాలు ఇంకా కుళ్ళిపోతాయి. అర్థమైంది? మైత్రాయని ఆ బంధ మోక్షాలను, భోక్తృత్వము వీటిని వివరిస్తోంది. అర్థమైందండి. ఇప్పుడు మైత్రాయణిలో ఇప్పుడు ఇంకొక ఉపనిషత్తు అండి, మీరు ఇప్పటికి వరకు విని ఉండరు. అప్పుడు ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు అంట. ప్రశ్నోపనిషత్తు 4.9లోకి వెళదాం. 4.9 ఆ మంత్రం ఏం చెప్తుందంటే ఏష హి ద్రష్ట సృష్ట, ఏత హి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష ... ఆఖరిలో ఆత్మని సంప్రతిష్టతే అని వస్తుంది. అంటే ఈ జీవాత్మయే చూచేవాడు, స్పర్శించేవాడు, వినేవాడు, వాసన చూసేవాడు, రుచిని అనుభవించేవాడు. చూసారా? ఆత్మని అన్ని చేస్తుందండి. కళ్ళు చూడవండి, కళ్ళ ద్వారా ఆత్మ చూస్తోంది. చెవులు వినవు, చెవుల ద్వారా ఆత్మ వింటుంది. ముక్కు వాసన పీల్చదు, ముక్కు ద్వారా ఆత్మ వాసన పీలుస్తోంది. అర్థమైందండి? అదేవిధంగా రుచిని అనుభవించేవాడు, ఆలోచించేవాడు, తెలుసుకునేవాడు, కర్మ చేసేవాడు, ఇవన్నీ కూడా ఆత్మ చేస్తోంది. అతడు విజ్ఞాన స్వరూపుడైన పురుషుడు. చూసారా? విజ్ఞానం అన్నాడు, అక్కడ జ్ఞానం అని లేదు. అంటే ఆత్మ అనుభవం చేసుకున్నవాడు అనమాట, విజ్ఞాన స్వరూపుడైన పురుషుడు. చివరికి ఆ అక్షర పరమాత్మలో స్థిరపడతాడు. ముందు ఆత్మానుభవం చేసుకుంటూ మీరు అభ్యాసం చేసుకుంటూ మొదలు పెడితే పరమాత్మ అనుభూతి ఖచ్చితంగా చేస్తారు. అర్థమైందండి? అందువల్ల ఏమన్నాడు? అక్షర పరమాత్మలో స్థిరపడతాడు. కఠోపనిషత్తు దేనికి సంబంధం? ఇది రథ దృష్టాంతంలో చెప్పబడిన ఆత్మ మనస్సు ఇంద్రియాల సంబంధము మరియు భోక్తృత్వము అనే సిద్ధాంతాన్ని ఈ ప్రశ్నోపనిషత్తు 4.9 అత్యంత స్పష్టంగా మరియు శక్తివంతంగా సమర్థిస్తుంది. తర్వాత మరొక మంత్రం అమృత బిందు అన్నారు. అమృత బిందు ఉపనిషత్తు మంత్రం 1. ఇక్కడ ఇదేం చెప్తుందో ఒక్కసారి గమనించండి. మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చా శుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం అన్నాడు. చాలా ఈజీగా ఉంది పలకడానికి కూడా. అర్థమైంది? మనస్సు 2 రకాలుగా చెప్పబడిందంటే మనస్సు 2 రకాలుగా చెప్పబడింది. చాలా జాగ్రత్తగా వినండి. అర్థమైంది? సత్యాన్వేషకులుగా అవ్వాలి మీరు. నచికేతుడు హోదాలోకి వచ్చినట్లయితే పరమాత్మ ప్రాప్తి నేను పొందాలి అనుకునే వాళ్ళకి భగవంతుడు ఏమంటున్నాడు? నచికేతుడు హోదాలోకి మనం రావాలి. అర్థమైందండి? మనస్సు 2 రకాలుగా చెప్పబడింది, శుద్ధ మనస్సు మరియు అశుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు అంటే పవిత్రమైన ఆలోచనలు, అశుద్ధమైన అంటే అశుద్ధ మనస్సు అంటే నకారాత్మక అంటే నెగటివ్ థాట్స్, వ్యర్థ ఆలోచనలు అంటే వేస్ట్ థాట్స్, పనికిరాని ఆలోచనలు. అంటే ఆత్మని శుద్ధి చేయడానికి ఏ విధంగా కూడా పనికిరావు, ఆత్మని ఇంకా పాడు చేస్తుంది. కామ సంకల్పాలతో నిండిన మనసు అశుద్ధమైనది. కామ సంకల్పం అంటే మనం ఇప్పటికీ తెలుసుకున్నాం. కామం అంటే 2, ఒకటి లైంగిక ఈ యొక్క సుఖం కోసం అని చెప్పి సెక్స్ లస్ట్ అంటాను చూసారా, ఈ లైంగిక కోరికలు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడం కొరకు మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కామనలు. అర్థమైంది? ఈ 2 కామ సంకల్పాలతో నిండిన మనస్సు అశుద్ధమైనది. తర్వాత 2వ క్వాలిటీ ఏంటి? శుద్ధమైన మనస్సు గురించి ఏం చెప్తున్నాడు? కామ వివర్జితమైన, చూసారా, కామ వివర్జితమైన ఆ కోరికలన్నీ సమూలంగా నిర్మూలించుకొని, అర్థమైందండి,
కామ వివర్జితమైన విషయాసక్తి లేని మనస్సు శుద్ధమైనది. అంతేనండి. ఎంత అద్భుతమైన మంత్రం అంటే అమృత బిందు మంత్రము ఒకటి. కఠోపనిషత్తు దేంతో కలుస్తుంది? ఇది మనస్సును పగ్గంగా వర్ణిస్తే, కఠోపనిషత్తు మనస్సును పగ్గంగా వర్ణిస్తే, అమృత బిందు ఉపనిషత్తు ఒకటో మంత్రము ఆ పగ్గము శుద్ధముగా ఉంటేనే ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి. పగ్గము కరెక్ట్ గా ఉండాలి. ఉంటే కరెక్ట్ గా అది అలా కట్ అయిపోయింది అనుకోండి, అటు ఇటు గుర్రాలకు వెళ్ళిపోతాయి, మళ్ళీ మనం రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా ఇంద్రియాల నియంత్రణ ఉంటాయని బోధిస్తోంది ఏది? ఈ అమృత బిందు ఉపనిషత్తు. ఇప్పుడు అమృత బిందు ఉపనిషత్తు రెండో మంత్రం అండి. ఇది కూడా చాలా ఫేమస్ అండి. ఈ మంత్రం చాలా ఫేమస్. మీరు ఇప్పటికే విని ఉంటారు, చాలాసార్లు విని ఉంటారు కూడా. ఇది చాలా ఫేమస్. ఇది కూడా శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు గురించి చెప్తోంది. శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు ఎక్కడ తిరిగినా చూసారా, ఏ మంత్రమైనా తీసుకోండి, మీకు మనస్సు గురించి, ఆత్మ గురించి, బుద్ధి గురించి, సంస్కారాల గురించి అంతా సూక్ష్మం ఆధ్యాత్మిక కోణంలోనే చర్చ జరుగుతోంది. గమనించండి. స్థూలంలోకి వెళ్ళటం లేదు. ఏ శాస్త్రము స్థూలంలోకి వెళ్ళదు. అర్థమైందని ఇది గమనించండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్వై నిర్విషయం స్మృతం అన్నాడు అక్కడ. ఒకసారి జాగ్రత్తగా వినండి దాని అర్థాన్ని. ఇంద్రియ విషయాలపై ఆసక్తితో పరిగెత్తే మనస్సు, ఇంద్రియ విషయాలపై ఆసక్తితో పరిగెత్తే మనస్సు జీవుణ్ణి బంధనంలో పడేస్తుందంట. ఏది? ఇంద్రియ విషయాలపై ఆసక్తి అంటే భౌతికం, నేను దేహం అనుకుంటూ జీవితాన్ని మీరు అనుభవం చేసే వాళ్ళందరికీ ఇది వర్తిస్తోంది. కానీ దీనికి విరుద్ధంగా ఏమంటున్నాడు? విషయాసక్తి నుండి విముక్తమైన మనస్సు ముక్తికి దారి తీస్తుంది. ఇదే విషయం ఈ అమృత బిందు మంత్రం 2 చెప్తోంది. కఠోపనిషత్తు ఏం చెప్తోంది? ఇప్పుడు మనకి దీన్ని కనెక్ట్ ఎలా చేద్దాము? కఠోపనిషత్తు మనస్సును జీవన రథాన్ని నడిపించే పగ్గంగా వర్ణిస్తే, కఠోపనిషత్తు 1:3, ఏం చెప్పిందండి? మనస్సుని పగ్గాలతో వర్ణించింది. పగ్గాలన్నది అది కరెక్ట్ గా మనం జీవన రథాన్ని కరెక్ట్ గా నడిపించే విధంగా ఆ పగ్గాలు ఆ విధంగా మనకి మనస్సు చెప్పాడు. అమృత బిందు ఉపనిషత్తు 2వ మంత్రం ఏం చెప్తోంది? ఆ పగ్గము ఏ దిశలో తిరుగుతుందో, రాంగ్ రూట్ లో వెళుతుందా, రైట్ రూట్ లో వెళుతోందా? అర్థమైందండి. సంస్కార పరివర్తన సంస్కారాన్ని ఇంకా పాడు చేసే రూట్లోనా ఏ దిశలో తిరుగుతుందో దాని మీదే బంధమోక్షాలు ఆధారపడి ఉంటాయని బోధిస్తుంది. చూసారు ఎంత స్పష్టంగా కనెక్ట్ అయిపోయిందో 2 కూడా. అమృత బిందు మంత్రం 1 చెప్పుకున్నాం, 2 కూడా ఇంపార్టెంట్. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11 అండి. 6:11 ఏకోదేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇది అలవాటైపోయింది, ఎందుకంటే చాలాసార్లు మనం దీన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాం. ఒక్క పరమాత్మనే సమస్త ప్రాణులలో అంతర్లీనంగా ఉన్నాడు. ఇక్కడ మీరు పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడు అంటే ఆ అంతర్లీనంగా ఉన్న పరమాత్మని దర్శించాలంటే, ఎందుకంటే ఉన్నప్పుడు మనం దర్శించలేకపోతే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దర్శించాలంటే ఆత్మ అనేటువంటి మాధ్యమాన్ని మనం గుర్తించాలి. ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ అంతర్లీనంగా ఉన్న పరమాత్మను గుర్తించగలుగుతాం. ఆయన సర్వవ్యాపి అంటే అందరిలో ఉన్నాడు కాబట్టి సర్వవ్యాపి అన్నాడు, తప్పులేదు. కానీ అర్థం చేసుకోవాలి. సర్వవ్యాపి అంటే మూఢత్వంలో వెళ్ళిపోయి కుక్కలో ఉన్నాడు, నక్కలో ఉన్నాడు, ఈ బంచిలో ఉన్నాడు, కుర్చీలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనుకోకూడదు. మనం ఏంటంటే అక్కడ సర్వవ్యాపి అనే పదాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరిలో పరమాత్మని పొందేటువంటి ఆత్మస్వరూపము ఉన్నది. అది సర్వవ్యాపి అన్నమాట. సమస్త జీవులకు అంతర్యామి. సమస్త జీవులు కూడా పరమాత్మని మనం కనిపెట్టవచ్చు, అనుభవం చేయొచ్చు. కర్మలకు అధ్యక్షుడు. ఫలానా కర్మ చెయ్యని చెప్తున్నాడు కదా. సాత్విక కర్మలు చెయ్యాలి, అర్థమైందండి. తమో ప్రధాన కర్మలు చెయ్యకూడదు, ఆత్మని కుళ్ళబెట్టే కర్మలు చేయకూడదు, భగవంతుని దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తే భగవంతుని చాలా దగ్గర అవుతావు. ఇవన్నమాట కర్మలకు అధ్యక్షుడు. మరియు సాక్షి అంటే నా ఏమి చేయడు, అబ్జర్వర్ స్టేటస్ లో ఉంటాడు. జ్ఞానం ఇస్తాడు, మంచి మార్గంలో పెట్టడానికి అన్ని అనుకూలంగా ఇస్తాడు. కానీ ఏం చేస్తాడు? సైలెంట్ గా ఉంటాడు, సాక్షిగా చూస్తాడు. చైతన్య ప్రదాత అంటే ఏంటి? పరమాత్మ ఉన్నాడు కాబట్టి, పరమ చైతన్య స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆత్మ చైతన్యం అవుతోందండి. ఆత్మ పరమాత్మ చైతన్యం. పరమాత్మ చైతన్య స్వరూపాన్ని గుర్తించినప్పుడే మనకి ఆత్మ చైతన్యం అవుతుంది. ఆత్మ చైతన్యం గుర్తించినప్పుడే పరమాత్మ చైతన్యం. పరమాత్మ ఆత్మ ఇది జ్యోతి స్వరూపము, చైతన్యము. శరీరం అనేది జడము అన్న విషయాన్ని మీకు స్పష్టంగా అర్థం చేసుకోవాలి అన్నమాట.
ఆయన మరియు ఏమన్నాడు, నిర్గుణ స్వరూపుడు అన్నాడు. నిర్గుణ అంటే గుణాలు లేవని కాదండి, త్రిగుణాతీతుడు. సతో రజో తమోలోకి రాడు. ఎందుకు రాడు? సతోలోకి వస్తే మళ్ళీ తమోలోకి వెళ్ళాలి. తమోలోకి వెళ్ళాలంటే మనలాగే ఆయన కూడా తయారవుతాడు. అందుకని ఆయన త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, ప్రకృతి అతీతుడు అంటాడు. ఆ విధంగా అర్థమైందండి. ఇది కఠోపనిషత్తు ఏం చెప్తోంది మనకి? 1:3:3, 1:3:4 కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే జీవన రథాన్ని కరెక్ట్ గా వివరించింది. ఇగో రధికుడు, తర్వాత రథము, సారథి, పగ్గాలు, ఇవన్నీ చెప్పింది ఇంద్రియాలు ఇవన్నీ. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:11 ఏం చెప్తుంది? ఆ రథయాత్ర యొక్క పరమ గమ్యాన్ని చెప్తోంది. పరమ గమ్యం ఏమిటి? ఏకోదేవ, భగవంతుడు ఒక్కడే, ఆయనని గుర్తించాలి. లేకుండా ఉంటే మీరు రాంగ్ రూట్ లో పోతే భగవంతుని గుర్తించగలుగుతారా? అందుకని పరమ గమ్యమైన పరమాత్మని మనకి సూచిస్తోంది ఈ శ్వేతాశ్వతర 6:11. తర్వాత కఠోపనిషత్తు 2:1 ఇప్పటికీ మనం చర్చించుకున్నాం. పరాంచి కాని వ్యక్తృణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త అమృతత్వ విచ్చన్. ఇది కొంచెం పలకడం డిఫికల్ట్గా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేగాత్మ అన్నాడు. ప్రత్యేగాత్మ అంటే ప్రత్యక్ అంటే ఏంటి? లోపల ఆంతరికంగా ఈ శరీరం బయట లేదండి ఆత్మ. మన కళ్ళలాగా అది ఫిజికల్గా ఒక ఆత్మని కనబట్టిందని పెట్టాడంటే అది కనబడుతుంది. ఆత్మని అనుభూతి చెయ్యాలి. అది లోపట ఉంది, శరీరం లోపట ఉంది, భృకుటి మధ్యలో ఉంది. అర్థమైందండి. సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. స్వయంభూ అంటే సృష్టికర్త. స్వయంభూ ఎందుకన్నాడు? ఆయనే పుడతాడు. ఆయన ఎవరు తల్లిదండ్రులు లేరు ఆయనకి. జ్యోతి స్వరూపుడికి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? స్థూలమైన తల్లిదండ్రులు జ్యోతి స్వరూపాన్ని క్రియేట్ చేయలేరు కదా. స్వయంభూ అంటే ఆయనే వస్తాడు. స్వయంభువు అర్థమైందండి. సృష్టికర్త ఇంద్రియాలను బాహ్య విషయాల వైపు తిరిగేలా సృష్టించాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. పరాంచి కాని అంటాడు. ఈ పరాంచి కాని అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలు బయట పెట్టేశాడు. మనం ఇంద్రియాలు బయట పెట్టేసేస్తే మనం బయట ఫిజికల్ గా అనుభవం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కళ్ళు బయట పెట్టాడు. కళ్ళు లోపల పెట్టలే కదా. 3వ నేత్రాన్ని బయట పెట్టి కళ్ళు లోపల పెట్టాడు అనుకోండి, అలా చేయలే. కళ్ళు బయట పెట్టాడు, చెవులు బయట పెట్టాడు, బొక్క బయట పెట్టాడు, నాలుగు బయట పెట్టాడు, అన్ని స్థూలంగా బయట పెట్టేశాడు. అర్థమైంది. అందుకనే పరాంచి కాని అంటే ఇదనమాట, బయట పెట్టేశాడు. ఇంద్రియాలని బాహ్య సృష్టి స్వయంభూ ఇంద్రియాలను బాహ్య విషయాల వైపు తిరిగేలా సృష్టించాడు, బాహ్యంగా సృష్టించాడు. అర్థమైందండి. అందువలన సాధారణ మనుషులు ఏం చేస్తున్నారు? సాధారణ మనుషులు అన్నాడు చూసారా, అక్కడ నచికేతుడు క్వాలిటీస్ ఉన్న మనుషులు అనట్లే, సాధారణ మనుషులు. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో సాధారణ మనుషులే ఉన్నారు. 7వ అధ్యాయం 3వ శ్లోకానికి రిలేట్ చేసుకోండి. సాధారణ మనుషులు బయటి ప్రపంచాన్ని చూస్తారు. ఈ ఇంద్రియాల కళ్ళు అది కనబడుతుంది, ఎందుకు చూడకూడదు? ఆ కళ్ళుతో చూస్తారు, చెవులతో వింటారు, నోటితో మాట్లాడతారు, నాలుకతో ఆ విధంగా టేస్ట్ చేస్తారు. ఇవన్నీ బాహ్య ఇంద్రియాలు, చెవులు, ముక్కు, ఇవన్నీ కూడా. అర్థమైందండి. అంతరాత్మను చూడలేరు, ఎందుకంటే బయట పెట్టేశాడు కదా. బయట పెడితే అంతరాత్మను ఎలా చూస్తారు? దానికి అభ్యాసం కావాలి. అయితే అమృతత్వాన్ని కోరుకునే ధీరుడు, అక్కడ ధీర అన్న పదం ఉందా ఆ మంత్రంలో? అమృతత్వాన్ని అంటే అవినాశి తత్వాన్ని, అమృతాన్ని మృత లేనటువంటిది అవినాశి తత్వాన్ని, చైతన్యాన్ని కోరుకునే ధీరుడు తన దృష్టిని లోపలికి మరలించి అక్కడ ప్రత్యేగాత్మ అన్నాడు. ప్రత్యేగాత్మ అంటే జీవాత్మను దర్శిస్తాడు. అంటే మనం దర్శించుకోవాలన్నమాట. ఈ 2 కళ్ళు కొంచెం లో చేసేసి ఈ 3వ నేత్రం వైపు అలాగ పెడితే ఒక ఆత్మదర్శి అన్నమాట, జ్ఞాని అంటారు ఆయన్ని. అది కఠోపనిషత్తు ఏం చెప్తోంది? 1:3-4లో ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తే కఠోపనిషత్తు 2:1 ఏం చెప్తోంది? ఆ గుర్రాలు సహజముగా విషయాల వైపు పరిగెత్తుతాయని, వాటిని లోపలికి మరలించడమే ఆధ్యాత్మిక సాధనమని బోధిస్తుంది. చూసారా, లోపలికి మరలించడమే. ఇంద్రియాలు, ఈ పగ్గాలు, మనసు, బుద్ధి, సారథి, రధికుడు ఎందుకు చెప్పాడు? కంట్రోల్గా వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనం ఆత్మానుభవం చేసుకుంటూ పరమాత్మని చూడాలి. అందుకని ఇది ఒక సాధనం అన్నమాట, ఆధ్యాత్మిక సాధనం అని బోధిస్తుంది. 2 పక్షుల దృష్టాంతం మనం ఇప్పటికే చాలాసార్లు చర్చించుకున్నాం. అది కూడా దీనికి రిలేటెడ్గా వచ్చింది. ముండక ఉపనిషత్తు 3.1.1 అదే మంత్రము డిట్టో శ్వేతాశ్వతర 4.6 ద్వాసుపర్ణా సయూజా సఖయా సమానం వృక్షం పరిశస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్య నష్ణన్నన్యో అభిచాకశీతి. ఇది శ్లోకం అండి. ఒకే చెట్టుపై 2 పక్షులు కూర్చున్నాయి. ఒక పక్షి చెట్టు ఫలాలను తింటూ సుఖదుఖాలను అనుభవిస్తోంది. చూసారా, కర్మఫలాలకు వెళ్తాడు,
దేహభ్రాంతిలో ఉన్నవాడు సుఖ దుఃఖాలలోకి వెళ్ళిపోతాడు. అది న్యాచురల్ అనుకుంటాడు, సుఖము దుఃఖము మామూలేనంటూ అనుభవం చేస్తాడు. మరొక పక్షి ఏమీ తినకుండా కేవలం చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఉపనిషత్తుల ప్రకారం ఫలాలను తినే పక్షి జీవాత్మ, అంటే భోక్త. భోక్త అన్న పదం వచ్చింది కఠోపనిషత్తు 1:3:3:4లో. అయితే సాక్షిగా ఉన్న పక్షి పరమాత్మ. మనం సాక్షిగా చూస్తాడు, ఏమేమి జరుగుతుంది ఇవన్నీ చూస్తాడు. ఉపనిషత్తుల ప్రకారము ఫలాలను తినే పక్షి జీవాత్మ, భోక్త. అయితే సాక్షిగా ఉన్న పక్షి పరమాత్మ. జీవాత్మ కర్మఫలాలను అనుభవిస్తూ సంసారంలో తిరుగుతుంది. జీవాత్మ ఏం చేస్తుంది? కర్మఫలాలను అనుభవిస్తూ సంసారంలో తిరుగుతుంది. అంటే మామూలుగా రొటీన్గా ఉండేవాడి సంగతి చెప్తుంది. పరమాత్మ మాత్రం సాక్షిగా, నిర్లిప్తముగా, సర్వజ్ఞుడిగా ఉంటాడు. కఠోపనిషత్తులో ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహు అన్న పదాలు ఉన్నాయి. అక్కడ ఏం చెప్తోంది? జీవాత్మను మనస్సు ఇంద్రియాలతో కూడిన భోక్తగా వర్ణిస్తే, జీవాత్మ ఏంటంటే మనస్సు ఇంద్రియాలతో కూడిన భోక్త. భోక్త అంటే ఆత్మనే భోగిస్తుంది అనుకున్నాం కదా, ఆత్మనే భోగిస్తుంది వర్ణిస్తే, ఇదే సత్యాన్ని రెండు పక్షుల దృష్టాంతము ద్వారా ఈ మంత్రము బలపరుస్తుంది. ఇప్పుడు కఠోపనిషత్తు 1:3:10 ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధేరాత్మ మహాన్ పరః. ఇది 1:3:10. 1:3:10, 1:3:11 రెండు కలిపి అర్థం చేసుకుందామండి. ఇప్పుడు 1:3:11 ఏం చెప్తోంది? మహతః పరమ వ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్టా సా పరాగతి. ఈ రెండు మంత్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే, మన గీతలో కూడా ఉంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన వరసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సా అంతా కూడా ఆపేశాడు. శరీరం కంటే ఇంద్రియాలు గొప్పది, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, అన్నిటికంటే గొప్పది ఆత్మ అని ఆ శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఇంకా సమర్థించే విధంగా చెప్తోంది. ఇంద్రియాల కంటే విషయాలు గొప్పవి. ఇంద్రియాల కంటే విషయాలు అంటే ఏంటి? ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధ, ఇవి గొప్పవి. అర్థమైందండి? విషయాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది, ఆత్మ గొప్పది, అది సర్వశ్రేష్టం అన్నమాట, మహాన్ అన్నాడు. ఆ తరువాత ఇది 1:3:10 ఇంతవరకు చెప్పిందండి. ఇప్పుడు 1:3:11 ఏం చెప్తోంది? ఆ తర్వాత అవ్యక్తము అన్నాడు. అంటే అవ్యక్తము అంటే ఏంటి? ఆత్మ. అర్థమైందండి? దానికంటే పరమ పురుషుడు శ్రేష్ఠుడు. అంటే ఆత్మ కంటే పరమాత్మ గొప్పవాడు. ఆత్మలు అందరూ కూడా శరీరాలు తీసుకుంటారు కాబట్టి ఆత్మలు అన్నారు, పరమాత్మ అనలేదు మనుషుల్ని. ఆత్మ అంటే శరీరం తీసుకుంటాడు, విడిచిపెడతాడు, ఈ కాలచక్రంలో తిరుగుతూ ఉంటాడు, త్రిగుణాల్లోకి వస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. అందుకనే అవ్యక్తం అంటే ఆత్మ, ఆత్మ కంటే పరమాత్మ శ్రేష్ఠుడు అన్నాడు. పరమ పురుషుడు శ్రేష్ఠుడు. పరమ పురుషుని కంటే మించినది ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి. పరమ పురుషుడి కంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, యోగేశ్వరుడు, మహేశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు పరమాత్మ కంటే మించిన శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఆయనే పరమ గతి. ఇది మనకేం చెప్పింది కఠోపనిషత్తు 1:3:10, 1:3:11. మనం రాబోయేటువంటి సిరీస్ లో ఈ మళ్ళీ డీటెయిల్ గా చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే అదే సిరీస్ నడుస్తోంది, ఇప్పుడు 1:3 సిరీస్ నడుస్తోంది. అర్థమైంది? కఠోపనిషత్తు ఏం చెప్తుంది? 1:3:3, 1:3:4 ఏం చెప్తోంది? రథ దృష్టాంతము ద్వారా ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాల నిర్మాణాన్ని అది చూపిస్తోంది ఈ కఠోపనిషత్తు రథ దృష్టాంతం ద్వారా. ఈ 1:3:10-11 ఏం చెప్తోంది? అదే అంశాల ఆధ్యాత్మిక శ్రేణి, ఆ క్రమాన్ని చూపించి జీవుని పరమ పురుషుని వైపు నడిపిస్తాయి. అర్థమైంది? అల్టిమేట్ గా నా గోల్ ఏంటి? ఈ రథ దృష్టాంతంలో ఎండిపోయి చిక్కుకోవడం కాదు. నేను అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఆ విధంగా ఆత్మ ఎంత ఎఫెక్టివ్ గా ఉండాలంటే పరమాత్మని అనుభవం చేసే విధంగా ఉండాలి. అదనమాట దీని కనెక్షన్. ఇప్పుడు కఠోపనిషత్తులో 1:3:12 ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయ బుద్ధ్యా సూక్ష్మదర్శిభిః. ఇది మంత్రం అండి. దీని అర్థం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఆత్మ సమస్త ప్రాణులలో అంతర్లీనంగా ఉన్నప్పటికీ, ప్రతి ప్రాణిలో అంతర్లీనం, చీమాదోమ కూడా లోపల ఆత్మ ఉంది. ఎందుకంటే అలా చంపేసామనుకోండి, ఆ శరీరం వదిలేస్తుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు మనుషుల గురించి తీసుకున్నా కూడా చనిపోయినప్పుడు కూడా శరీరం పడిపోతుంది, దాన్ని కాల్చిపారేస్తారు, తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోతే ఆ విధంగా దాన్ని మరణం అంటారు. ఈ ఆత్మ సమస్త ప్రాణులలో అంతర్లీనంగా ఉన్నప్పటికీ సాధారణంగా కనిపించదు.
అది అనుభవం చేయాలి. కనుక ఈ రెండు కళ్ళతో మనం పరమాత్మని చూడలేము, ఆత్మని కూడా చూడలేము. అయితే సూక్ష్మమైన, శుద్ధమైన, ఏకాగ్రమైన బుద్ధి కలిగిన జ్ఞానులు, చూసారా, మూడు చెప్పాడు, సూక్ష్మమైన, శుద్ధమైన, ఏకాగ్రమైన బుద్ధి కలిగిన జ్ఞానులు దానిని దర్శిస్తారు. కొన్ని లక్షల మంది దర్శించారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా, తిరస్కరించినా పర్వాలేదు. ఎందుకంటే భగవంతుని యొక్క అనుభూతి చేయడం అత్యంత సులభం అని గీతలోనే చెప్పాడు కదా. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ అన్నాడు. నిత్యయుక్తస్య యోగిన. ఆ విధంగా పరమాత్మ రాజయోగం ద్వారా మనకి పరమాత్మని దర్శింపజేసే విధానాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. రధికుడైన ఆత్మ అంటే రథం యొక్క యజమాని, అందులో ప్రయాణిస్తున్నటువంటి ఆత్మ, ఆ శరీరానికి భిన్నమైన అంతర్గత చైతన్య స్వరూపి అని బలపరుస్తుంది. రధికుడైన ఆత్మ, శరీరము ఆత్మ ఒకటి కాదండి. ఈ రోజున నేను దేహం అనుకుంటే జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాం. రధికుడైన ఆత్మ శరీరానికి భిన్నమైన అంతర్గత చైతన్య స్వరూపము. ఇది ఈ విషయాన్ని బలపరుస్తుంది. ఇప్పుడు మనము బృహదారణ్యక ఉపనిషత్తు 3:7-23 వద్దాం. బృహదారణ్యక 3:7-23 ఏం చెప్తోంది? నాణ్యతో అస్తి ద్రష్ట, నాణ్యతో అస్తి శ్రోత, నాణ్యతో అస్తి మంత, నాణ్యతో అస్తి విజ్ఞాత. ఈ మంత్రం యొక్క ప్రధాన భాగం మనం చెప్పుకున్నాం. దీన్ని సంక్షిప్తంగా అర్థం చేసుకుంటే, ఈ ఆత్మ ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది కదా, అంతర్యామి తప్ప మరొక నిజమైన దృష్ట అంటే ఏంటి? ఆత్మ ఉన్నది, కానీ నిజంగా చూసేది ఏంటి? మనం శరీరంతో రెండు కళ్ళతో చూస్తున్నాం, అది కాదు. నిజంగా చూసేది ఏంటి? ఆత్మ నిజమైన ద్రష్ట అన్నాడు. అంటే చూసేవాడు. శ్రోత అంటే వినేవాడు. మంత అంటే ఆలోచించేవాడు. విజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ఈ విధంగా మనం దేహాభిమానంలో ఉంటే ఈ విధంగా మనం తెలుసుకోలేము. అది ఆత్మనేత్రం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఇదేం చెప్తోంది? ఇది 1, 3, 4 కఠోపనిషత్తు దానికి ఎలా కనెక్ట్ అవుతుందంటే, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త అని జీవాత్మ మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా అనుభవకర్తగా ఉంటాడని చెప్పబడింది. బృహదారణ్యక ఉపనిషత్తు 3:7-23 ఏం చెప్తోంది? ఈ భావాన్ని మరింత స్పష్టంగా తెలియచేస్తూ, చూడటము, వినటము, ఆలోచించటము, తెలుసుకోవడం వంటి అనుభవాల వెనక ఉన్న అసలు చైతన్య స్వరూపుడు ఆత్మనే. ఈ యొక్క విషయాన్ని ఇది ప్రకటిస్తోంది. ఇంద్రియాలు కేవలం సాధనాలు మాత్రమే. వాటి ద్వారా అనుభవించే భోక్త, ద్రష్ట, శ్రోత నిజానికి ఆత్మనే. అర్థమైందండి? ఇది మనకి బృహదారణ్యక ఉపనిషత్తు మనకి చెప్తున్నటువంటి విషయం 3:7-23. ఇప్పుడు కేనోపనిషత్తు చూద్దామండి. కేనోపనిషత్తు 1.2 అండి. అయిపోతుందండి, ఇంకొక 2-3 నిమిషాల్లో మనం పూర్తి చేసుకుందాం కేనోపనిషత్తు. ఎందుకంటే ఈ ఎపిసోడ్తో మనం పూర్తి చేసుకుంటే తదుపరి మనము వేరే విషయానికి వెళ్ళొచ్చు అనమాట. 1.2 శ్రోతస్య శ్రోత్రం మనసో మనో యత్ వాచోహ వాచం స ఉ ప్రాణస్య ప్రాణ చక్షు ఈ ... పెట్టుకుందాం. చెవికి చెవి, మనస్సుకు మనస్సు. చూసారా? వాక్కుకు వాక్కు, ప్రాణానికి ప్రాణము, కన్నుకు కన్నుగా ఉన్న ఆ పరమ చైతన్య తత్వాన్ని తెలుసుకున్న ధీరులు దేహాభిమానాన్ని దాటి అమృతత్వాన్ని పొందుతారు. ఇప్పుడు చూసారు, ఈ శరీరంకు ఉన్నటువంటి ఆ ఇంద్రియాలను మనం అర్థం చేసుకునే వేరు, దీని యొక్క యజమాని వేరు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు 1:3 కఠోపనిషత్తు ఏం చెప్తుంది మనకి? 1:3, 1:4 మనస్సు ఇంద్రియాలు జీవన రథంలోని సాధనాలుగా వర్ణించగా, కేనోపనిషత్తు ఏం చెప్తుంది? 1:2 వాటికి చైతన్యాన్ని, శక్తిని ప్రసాదించే అంతర్గత చైతన్య స్వరూపాన్ని సూచిస్తోంది. అంతర్గత చైతన్య స్వరూపం అంటే ఆత్మ. అర్థమైంది? ఇంద్రియాలు స్వయముగా చూడవు, వినవు, మనస్సు స్వయముగా ఆలోచించదు. వాటి వెనక ఉన్న చైతన్యమే వాటిని పనిచేయిస్తుంది. అందువలన ఈ మంత్రము రథ దృష్టాంతంలో చెప్పిన రధికుడైన ఆత్మ యొక్క ప్రాముఖ్యతను బలపరుస్తుంది. మనం ఏం చేద్దామంటే, ఇక్కడతో ఇంకా చాలా మంత్రాలు రాసుకున్నాను, కానీ మనం కంక్లూడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మంత్రాలు మనం పూర్తి చేయలేము. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇది కొద్దిసేపు మనం 10-15 నిమిషాలు పడుతుంది, కానీ మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇలా అనేక రకరకాల మంత్రాలు ఇందులో మీకు చెప్పాలంటే రాసుకోవడానికి వీలుగా ఉందంటే కేనోపనిషత్తు 1-2 చెప్పుకున్నాం. తర్వాత కేనోపనిషత్తు 1-3 కూడా రాసుకోండి. కేనోపనిషత్తు తర్వాత చాందోగ్యోపనిషత్తు 8-12-4 ఈ మంత్రం రాసుకోండి. తర్వాత కఠోపనిషత్తులో 1 ముండకోపనిషత్తు 2-2-5 రాసుకోండి. తర్వాత శ్వేతాశ్వతర 1.3 రాసుకోండి. చూసారు ఇవన్నీ. తర్వాత లాస్ట్లో కైవల్యోపనిషత్తు 10. అర్థమైందండి? అది ఒక్కటి చెప్పేస్తాను మీకు. కైవల్యోపనిషత్తు 10 శ్రద్ధాభక్తి ధ్యాన యోగాదవై
త్యాగేనైకే అమృతత్వ మానసు. ఇక్కడ ఏం చెప్తుంది? శ్రద్ధ, భక్తి, ధ్యాన యోగము ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకో. ఆత్మతత్వం ఎలా బోధపడుతుందంట? శ్రద్ధ ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి, తర్వాత ధ్యానం చేయాలి. అది ఫిజికల్ గా చేసే పూజల పునస్కారాలు కాదు. ధ్యాన యోగం ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకో. త్యాగము ద్వారానే మహాత్ములు అమృత తత్వాన్ని పొందారు. త్యాగం అంటే దేహాభిమానాన్ని, విషయ వికారాలని త్యాగం చేయాలి. కఠోపనిషత్తు మనసు, బుద్ధి, ఇంద్రియాలను నియంత్రించాల్సిన అవసరాన్ని బోధిస్తే, ఈ కైవల్య ఉపనిషత్తు 10 ఆ నియంత్రణను సాధించడానికి శ్రద్ధ, భక్తి, ధ్యాన యోగమే మార్గమని బోధిస్తుంది. ఇప్పుడు మనం ఒక సమరైజ్ కంక్లూజన్ చేస్తున్నామని, ముగింపు సారమని ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలా ఈ 2 మంత్రాలు చాలా అద్భుతమైన మంత్రాలు, చాలా మన జ్ఞానాన్ని చాలా స్పష్టంగా బోధించే మంత్రాలు. మనిషి శరీరము కాదు, మనిషి శరీరము కాదు. శరీర రథములో ప్రయాణించే చైతన్య స్వరూపమైన ఆత్మ. శరీరము రథము, బుద్ధి సారథి, మనస్సు పగ్గము, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు మార్గాలు, రోడ్డు అన్నమాట. జీవనయాత్ర విజయవంతం కావడం బాహ్య పరిస్థితులపై కాదు, బుద్ధి యొక్క వివేకము, మనస్సు యొక్క బుద్ధి యొక్క వివేకం ఉండాలి, మనస్సు యొక్క నియంత్రణ, ఇంద్రియాల వశీకరణ. 3 చెప్పాడండి. బుద్ధి యొక్క వివేకము, మనస్సు యొక్క నియంత్రణ, ఇంద్రియాల వశీకరణ మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు, ఇంద్రియాలు విషయాసక్తికి లోనైతే, చూసారా, మనస్సు ఇంద్రియాలు విషయాసక్తిగా ఇంద్రియ విషయాలకి లోనైతే జీవుడు బంధనములో పడతాడు. అవి ఆత్మస్మృతి మరియు పరమాత్మ స్మృతిలో నియంత్రితమైతే పరమగతిని చేరుకుంటాడు. అందువలన ఈ మంత్రాలు మనకు గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాయి. నేను రథము కాదు, రథికుడను. నేను శరీరము కాదు, ఆత్మను. జీవిత విజయము బయట ప్రపంచాన్ని జయించడంలో లేదు, మనస్సు మరియు ఇంద్రియాలను జయించి సత్యమైన ఆత్మస్వరూప స్థితిలో నిలవడములోనే ఉన్నది అంటున్నాడు. అర్థమైంది? ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనం ఒక గొప్ప గీతా శ్లోకాన్ని, అందరూ లోతైన తత్వాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.